హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సముద్రంలో ఒక బోర్డు పోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ అయితే ప్రాణాలకి తెగించైతే ఆ బియ్యం అయితే పట్టుకున్నాడు అనుకోవచ్చు. మనం గొడవ అక్కడితో మనం సద్దుమణిగిందని మనం అనుకున్న టయాన్నే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి అనరాని మాటలు అని మెసేజ్లు చేసి బ్యాడ్ లాంగ్వేజ్ వాడి తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్టుడికిపోతుంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేసిండని అలా ఫోన్ కాల్స్ చేసి బూతులు తిట్టి మెసేజ్ చేసి ధైర్యం చేసిన వ్యక్తి ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచే చెప్తుంది నీకు ప్రాణహాని ఉందని. పవన్ కళ్యాణ్తో చెప్తున్న పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్స్ని ఇంకా చాలా మందిని పెంచుకున్నాడు అనుకోవచ్చు. సోషల్ మీడియాలో కొన్ని జరుగుతున్న విషయాలైతే కొన్ని మంది ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళు అంటారు, కొన్ని మందిరైనా ఆ బోర్డును ఆపి ఆ బియ్యంని సీల్ చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయని చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు. సమయంలో పవన్ కళ్యాణ్ చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ని అయితే పెట్టుకున్నాడు అనుకోవచ్చు. జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ పోలీసులు కానీ వీళ్ళంతా ఎతకడం మొదలు పెడుతూనే ఉర్రు. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క స్టేషన్లో ఫోన్ కాల్ చేసిన వాళ్ళ మీద కేసు అయితే పెట్టిరనుకోవచ్చు. జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు కూడా కేసులు వెతకటం మొదలు పెట్టిర్రు. ఈ విషయం ఎక్కడి దాకా పోద్దో మనం చెప్పలేము. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.